మా ఇంట్లో అక్కడ ఉంది బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఎత్తైది సార్. దేవకన్యలు కదా, స్ట్రైట్ అయింది భూమి, పెరుగుదల అయింది, పేట భూమి అయింది. ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్య వంశం మేడం. మా పూర్వీకులు ఏంటంటే తెలియక అట్లా మరుగున పడిపోయారు. మీ అమ్మకి తెలుసు కదా మీరు దేవకన్యలు, మీరు బయట నుంచి దిగొచ్చారని. అమ్మ కూడా తెలియదండి. మీకే ఈ మధ్యలో తెలిసిందా? మాకు కూడా వాళ్ళు కూడా బయట పడలా. మా తాత నాకు చెప్తాడు, రోజు కనిపిస్తాడు మేడం గారు ఆత్మరూపంలో. పెళ్లికి ముందు చెప్పలేదా? ఇప్పుడు చెప్పాడు అంటున్నా. ఆత్మరూపంలో కనిపిస్తాడు. అదే పెళ్లికి ముందు చెప్పలేదా నువ్వు దేవకన్యవి, నువ్వు ఒక దేవుణ్ణే పెళ్లి చేసుకోవాలి కానీ ఇలాంటి సామాన్య మానవులు చేసుకోకూడదని చెప్పలేదు? 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెప్పాడు. అది కూడా ఎప్పుడంటే మేడం, సో ఇప్పుడు పరంజ్యోతి దేవుడు అతనితో ఉండమని చెప్పాడు తాతయ్య? పరంజ్యోతితో కలవమన్నాడు కానీ అతనితో కలువు మంచిదని చెప్పాడు, అది అక్రమ సంబంధం అని చెప్పలేదు. చెప్పలేదు. సో తాత చెప్పాడు కాబట్టి నువ్వు చేసావు, ఆ ఆత్మ నీకు వచ్చి చెప్పింది. ఆత్మ